విజయనగరం జిల్లా చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రైతులకు అండగా నిలిచారు. రైతులు పండించిన ధాన్యాన్ని రైసు మిల్లుల వద్దకు తీసుకెళ్తే వారు అన్నదాతల నుంచి అదనంగా 5 కేజీల ధాన్యం వసూలు చేశారు. ఇక విషయం తెలుసుకున్న జనసేన నేత విషినిగిరి శ్రీనివాసరావు రైసు మిల్లు వద్దకు వెళ్లి మిల్లు ఓనర్లు చేస్తున్న మోసాలను ప్రశ్నించారు. 6 కాలం కష్టించి పండించిన పంటను దోచుకుంటున్న మిల్లులను సీజ్ చేయించినట్లు తెలిపారు. తమ పార్టీ రైతులకు అండగా నిలబడే పార్టీ అన్నారు. ఎవరైనా రైతులను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటున్న చీపురుపల్లి జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విష్ణుగిరి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మనం ఈ మధ్య ధాన్యం కొనుగోలు వ్యవహారంపై చీపురుపల్లి నియోజకవర్గంలో రైస్ మిల్లుని ఆయన మూయించగలిగారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు వెలుగు చూసినాయి. క్వింటాకి కొనుగోలులో 5 కేజీలు ఎక్స్ట్రా 5 నుంచి 10 కేజీల వరకు రైతుల దగ్గర దోపిడీ చేస్తారని చెప్పి ఆ మిల్లర్ల మీద డబ్బు ఆడి ఒక రైస్ మిల్ని అయితే మూయించగలిగారు. ఇదే అంశం మీద మనం ఆయన మరొక సమాచారం అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నేను జనసేన పార్టీ నుంచి కూటమిలో ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అవకతవకలు జరుగుతున్నాయి, రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో ఎంతవరకు సఫలీకృతమయ్యారు? రాబోయే రోజుల్లో మీరు ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా చేస్తారు, రైతులకు ఏ రకంగా అండగా ఉంటారు చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఆ రోజు రైతులు నా దగ్గర రావడం జరిగింది, టప్ షీట్లు 5 కేజీలు తీసుకుంటామని చెప్పారు రైతులు. ఆ చెప్పడంతో నా దగ్గరికి 50 మంది రైతులు వచ్చారు. ఆ రావడంతో నేను కూడా రైస్ మిల్లుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే చెత్త ఇవన్నీ వస్తాయని చెత్త మీద తీసుకుని చెప్పాము. టప్ షీట్లు 5 కేజీలు కొట్టడం వల్ల మేమేం చెప్పాము, దాన్ని అయితే వెంటనే ఎంఆర్ఓకి కంప్లీట్ అవ్వడం జరిగింది. మాకైతే పైనుంచి పౌర శాఖ మంత్రి వాళ్ళు నారాయణ మనోహర్ గారు ఎక్కడైనా కేజీ తీసుకునే చెప్పడం జరిగింది. దాని మీద నియోజకవర్గం అన్ని మిల్లులకు కూడా మేము చెప్పడం జరిగింది, ఎంఆర్ఓలకు కూడా మాట్లాడాం. కానీ ఇక్కడ కుమ్మక్కయ్యి కొంతమంది దాన్ని కుమ్మక్కయ్యి 5 కేజీల లెక్క తీసుకుంటారు. ఇప్పటికి కూడా రైతులు మొరబెట్టుకుంటున్నారు. దీన్ని కూడా మేము ఎమ్మెల్యే దృష్టిలో కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కూడా కేజీ తీసుకోవద్దని చెప్పారు. అయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దీని మీద కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏ రైస్ మిల్లు జరిగినా మేము కూడా వెళ్ళి వెంటనే స్పందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా తీసుకునే కలెక్టర్ దీన్ని దృష్టి పెట్టడానికి కూడా మా జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున ఎక్కడ తప్పు జరిగినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ ఎక్కడ కూడా తప్పు జరిగితే ఒప్పుకో అని చెప్పారు. కేజీ కూడా చేసేందుకు వైసీపీ నాయకులు కోర్టు సంతకాలను తిరుగుతున్నారు. ఆ కోర్టు సంతకాలు పక్కన పెట్టి రైతు కోసం ముసలికన్నీ కాలుతున్నారు కదా. ఏ రైస్ మిల్లుకి వెళ్ళారా? మేము పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న మేము వెళ్ళాం తప్ప మరి వైసీపీ నాయకులు ఎందుకు వెళ్ళలేదు? ఈ కొత్త సత్యనారాయణ కానీ చిన్నసేని కానీ ఇక్కడున్న బెల్లం చంద్రశేఖర్ కానీ ఏ రైస్ మిల్లుకి వెళ్ళి ఎందుకు తీసుకున్నా? ఎందుకు? ఎందుకంటే ఈ మిల్లులో ఉన్నాయి. ఎక్కడ పడితే కబ్జా జిల్లా మొత్తం కూడా ఒక కుమ్మక్కైపోయి 5 కేజీల రైతులు దోచుకున్న నాయకులు ఒకసారి మిల్లుకి వెళ్తే తెలుస్తుంది. ఈ స్వార్థం కోసం రైతులు కూడా దోచుకున్న నాయకులు వైసీపీ నాయకులు ఈ కోర్టు సంతకాలు పోవటం దీన్ని ఎవరు పెద్దలు నమ్మడానికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అయితే ఇక చివరిగా మీకు జరుగుతున్నాం చెప్పండి. ఈ కోటి సంతకాల ఉద్యమం ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రాబోయే రైతుకి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ మిల్లర్ల ద్వారా మీరు ఎన్ని వాళ్ళు ధాన్యం సేకరిస్తున్నారు? ఈ ధాన్యం సేకరించిన తర్వాత అమౌంట్ అప్పటికప్పుడు పడుతున్నాయా లేదా? డబ్బులైతే వెంటనే 24 గంటల్లో పడిపోతున్నాయి. రైతులు కూడా చెప్తున్నారు. డబ్బులకైతే డోకా లేదండి. కానీ రైతులు కూడా భయపెడతారు. ఒక వ్యక్తులు మీకు కొనము, మీరు దాన్ని అక్కడ పట్టుకెళ్ళదు. ఇంతకుముందు అంటే బయట పట్టుకెళ్ళి అమ్ముకోవడం ఉంది. ఇప్పుడు అమ్ముకోవడం లేదు, ఓన్లీ రైస్ మిల్లుకి ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు బెదిరింపులు సృష్టించి మేము కొనమనంటే రైతు భయపడిపోయి ఎలాగోలాగా వెళ్ళిపోయిన ఆలోచనతో రైతులు కూడా భయపెట్టి 5 కేజీలు తీసుకోవడం జరుగుతుంది. మొన్న మాకు కూడా డిస్కస్ అయింది టీడీపీలకి. మాకు కూడా జిల్లా ఏదైతే రైస్ మిల్ అధ్యక్షుడు ఉన్నాడో మేము 5 కేజీలు ఇస్తే కానీ మేము చేయలేమని స్థితిగా మాట్లాడుతున్నాం మా దగ్గర. అది కూడా కరెక్ట్ కాదని మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అది ఏముందో చెప్పాలి. ఎందుకంటే మీకేదో నష్టలాభాలు ఉంటే కలెక్టర్కి ఫిర్యాదు పెట్టుకుని రైస్ మిల్లులు అందరూ కూడా వెళ్ళి మాకు నష్టం వస్తుంది, మేము 60 కేజీలు ఇవ్వడం బియ్యం 2 కేజీలు 3 కేజీలు తగ్గిస్తే ఇవ్వగలని చెప్పి అక్కడ అడుగుతారు తప్ప రైతులు మోసం చేసి 5 కేజీలు తీసుకుంటే మేమైతే ఒప్పుకోం. జనసేన పార్టీలో అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా రైతుకి నష్టం జరిగినా మాకు వెళ్ళి అడగమన్నారు. దాని మీద మేము ఎక్కడ కూడా పోరాటం ఇప్పుడు కూడా పోరాటంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తాము. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.
కూటమి సర్కారులో ఉన్నా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఒప్పుకోడు, ఎవరిని క్షమించడు అనే నినాదంతో మేమైతే పోరాటం చేస్తున్నాం. ఈ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉండేటువంటి రైస్ మిల్లన్నీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులే. ఇక్కడ ఆ నాయకులు ఓటు సంతకాలు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది అని చెప్పి మసలు కన్నీరు కాల్స్తున్నారని చెప్పి ఈయన శ్రీనివాసరావు అయితే ఆరోపిస్తున్నారు. ఇవంతా ఈ కోటి సంతకాలు బోటకం. కానీ రైతుల పక్షాన్ని నిలబడి రైతుకి ఈ అన్యాయం జరుగుతుంది దాని మీద ఎవరు ప్రశ్నించట్లేదు. ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చీపురుపల్లి నియోజకవర్గం ఉండి ఇక్కడ జరిగే రైతులకి అన్యాయాన్ని అయితే మాత్రం చేస్తే ఊరుకోమని చెప్పి ఆయన ఒక రైస్ మిల్ని అయితే ముగించారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ రైస్ మిల్లుల దగ్గర రైతులకి ఏమైనా అన్యాయం జరిగితే ఊరుకోమని చెప్పి చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 న్యూస్, విజయనగరం.